మూల చైతన్య పురుషుడు. ఆయనకి మనం పత్రిజీ గారికి డిగ్రీలు ఇచ్చేంతటి వాళ్ళం కాదు. ఆయనకి డిగ్రీ ఇవ్వాలంటే కనీసం మనను మనం తెలుసుకొని ఉండాలి. నేనెవరిని అని తెలుసుకుని ఉంటే అప్పుడు ఆయన స్థాయిలో మనకి కొంతైనా అర్థమవుతుంది. కాబట్టి ఏ డిగ్రీలు ఇవ్వలేము ఆయనకి. మూల చైతన్య పురుషుడు అంతే, పురుష రూపంలో ఉన్నటువంటి ఒక చైతన్యపు ముద్ద బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి పాదాభివందనం. ఇక్కడ నాతో నేను కలిసి ఉండటం 15 సంవత్సరాల నుంచి నాతో నేను కలిసి ఉన్నాను. అంతర్ప్రయాణము అన్నారు. అంతర్ప్రయాణంలో ఉన్నాను. నాతో నేను కలిసి ఉండటం అంటే ఏమిటి? శ్వాస మీద ధ్యాస పెట్టాము, కళ్ళు మూసుకున్నాము, ధ్యానం చేస్తున్నాము. అయితే ఇక్కడ నాతో నేను కలిసి ఉండటము, ఇక్కడ మొన్నసారి నేను యజ్ఞ ఫలం గురించి చెప్పాను. ఇప్పుడు మహాయజ్ఞం, ఈ 15 సంవత్సరాల నుంచి నేను ఒక మహాయజ్ఞంలో ఉన్నాను. బయటికి మాట్లాడతాము, లేదు అంటే మౌనంలో ఉంటాము, చూస్తాము, రాసుకుంటాము, పనులన్నీ చేసుకుంటాము. కానీ అవన్నీ కూడా ప్రమేయం లేకుండా యాంత్రికంగా జరిగిపోతాయి, మన ప్రమేయం లేకుండా. మరి ఇంకా నాతో నేను కలిసి ఉండటం అంటే ఏమిటి? ఇక్కడ నిరాహారంతో ఉన్నాను, మౌనంతో ఉన్నాను. ప్రపంచంతో నేను కలిసి ఉండలేదు, ఇతరులతో కలిసి ఉండలేదు. ఎందుకని ఉండలేదు? ఇతరులతో కలిసి ఉన్నప్పుడు వారి మాటలతో నేను ఏకీభవించాలి. ప్రపంచంతో కలిసి ఉన్నప్పుడు ప్రతి పనికి నేను అవతలకు వెళ్ళాలి. అందుకని నేను ప్రపంచంతో పూర్తిగా 15 సంవత్సరాల నుంచి సంబంధం తెంపేసుకున్నాను. ఎందుకనంటే కంప్లీట్ నాలో నేను ఉండాలి అంటే అది తప్పనిసరి అయింది. అందరికీ అలా అవసరం లేదు, ఈ పరిస్థితిలో అస్సలు అవసరం లేదు. కానీ నాకు అది అవసరమై నేను చేశాను. ఆ అవసరం గురించి కొద్దిగా ఒక 2 మాటలు చెప్తాను. ఎన్నెన్నో విశేషాలు. ఎందుకనంటే ఎంతో జ్ఞానం. ఎప్పటికీ నేను ఆనాడే ఈ జ్ఞానం ఎంతో ఇవ్వాలనుకుని పద్మా మేడం మేము తపన పడేవాళ్ళం, చెప్పేవాళ్ళం కూడా. కానీ వినేవారే కానీ దాన్ని అర్థం చేసుకోలేదని మాకు అర్థమయ్యింది. మీరు అర్థం చేసుకున్నారా లేదా అనేది నాకు అర్థమవుతుంది, కానీ అర్థం కాలేదు అనేది మాకు అర్థమైంది. దాంతో ఆపేసాం. ఈ పూట పెట్టిన అన్నమే మీకు అరగనప్పుడు మళ్ళీ అన్నం పెట్టి ఏం లాభం? అది అరగాలి. అరిగిన తర్వాత మళ్ళీ తింటే మళ్ళీ అది కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ఎంత మహాజ్ఞానం, ఎన్నెన్ని విశేషాలు, ఎన్నెన్ని అంతర్లోకాలు. అసలు ఇక్కడ మనకు తెలుసుకుంది ఏంటి? కళ్ళు తెరిస్తే మనం తెలుసుకుంది 0. కళ్ళు మూసుకుంటే తెలుసుకున్నది మహాయజ్ఞం అన్నమాట. అది ఒక మహాయజ్ఞమే. ఈ నెల రోజులు మంచినీళ్ళతో ఉండమనేవారు, మంచినీళ్ళతో ఉండేదాన్ని. ఈ 3 నెలలు మాట్లాడొద్దనేవారు, మాట్లాడకుండా ఉండేదాన్ని. ఒక్క చపాతీ తినమనేవారు. ఒకవేళ ఎంత చపాతీ చేసుకుంటావేమో, ఇంతే చపాతీ, ఒక చిన్న పూరి సైజు, ఒక కర్రీ, ఒక్కొక్కసారి లిక్విడ్ ఏదన్నా జ్యూసు అట్లా ఉండమనేవారు. అంటే ఆ నియమాలన్నీ పాటించుకుంటూ నాలో నేను ఉన్నాను. బయట నా ఇంటికి ఎవరిని రానిచ్చేదాన్ని కాదు, నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు. కంప్లీట్ నాతో నేను ఉండటం. గదంతా శుభ్రం చేసుకునేదాన్ని, సాంబ్రాణి పొగ వేసుకునేదాన్ని, ధ్యానంలో కూర్చునేదాన్ని. నా పని చేసుకునేదాన్ని, వచ్చి ధ్యానంలో కూర్చునేదాన్ని. నాకు ఎలాంటి ఆటంకమో కలిగేది కాదు. 2 మనవాళ్ళు, కొడుకు కూతురు, పనివాళ్ళు రావటం, చాకలు రావటం, మీకు మళ్ళీనే నాకు అన్నీ ఉన్నాయి. కానీ నేను కూర్చున్న తర్వాత నన్ను ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు, పని మనిషితో సహా.
వాళ్ళకి అర్థమైపోయేది. ఆ కొద్దిసేపు నేను ఎవరితో మాట్లాడను, సైలెంట్‌గా ఉంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ బయటకొస్తానన్న సంగతి తెలుసు. ఆ సమయంలో నాకు డిస్టర్బెన్స్ వచ్చేది కాదు. అంత అసలిక్కడ ఆహ్, ఎప్పుడో ఎంతో మహాజ్ఞానాన్ని తీసుకున్నాను. ఎన్నో విశేషాలు తెలుసుకున్నాను. ఇవ్వాలనుకున్నాను. ఆ సమయం అప్పుడు రాలేదు. కానీ ఆ సమయం ఇప్పుడొచ్చింది. నిజంగా ఎంత అదృష్టం అంటే, ఈ కరోనా టైం ఒకటి, దాన్ని తీసుకుంటానికి రెడీ అయిపోవటం ఒకటి, భూమి ఫిఫ్త్ డైమెన్షన్‌లో స్థితమవటం ఒకటి, ఇవన్నీ కలిసొచ్చినియి. ఇంట్లోనే కూర్చొని ఆరామంగా బయటకు వెళ్ళకుండా వినడానికి సమయం దొరకటం ఒకటి, హ్మ్. అవగాహన శక్తి పెరగటం ఇవన్నీ వచ్చినియి గాబట్టి, ఇప్పుడు నేను బయటకు వచ్చి ఇవన్నీ ఎప్పుడో ఇప్పుడు ఎప్పుడు కూడా మీకు తెలిసింది మీరు చెప్పాలనుకున్నప్పుడు అందుకునే వాళ్ళు ఉండరు. ఉండరని చెప్పి మీరు నిరాశ పడకూడదు. రేపు అందుకునే వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు చెప్పడానికి ఇదవుతుంది. అందుకని ఎప్పుడు అందుకునే వాళ్ళు మరి యూఎస్ఏ నుంచి మనకు ఈ 2 నెలల నుంచి కూడా నేను చెప్పుకుంటూ వస్తున్నాను. అలాగే మళ్ళీ మొట్టమొదటగా ఆస్ట్రియాలో అద్భుతమైన ఈ అంతర్మథనం, ఆత్మ ప్రయాణం అనే సబ్జెక్ట్‌ని వినడానికి వచ్చినటువంటి అద్భుతమైన వందనాలు. అందుకే ఆత్మకి నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు నాతో నేను ఉండటం అంటే ఏమిటి? అంటే సమస్త లోకాలతో కనెక్ట్ అయి ఉండటం. ఊరికే ధ్యానం చేస్తున్నాము, లోపల ప్రయాణం చేస్తున్నాము అని కాదు. లోపల ప్రయాణం చేసి ఏమిటి అనంటే అన్ని లోకాలకి కనెక్ట్ అయి ఉన్నాను. ఏ లోకంలో ఎవరితో మాట్లాడాలి? ఏ లోకంలో ఏ విశేషం నేను తెలుసుకోవాలి? ఏ లోకానికి నేను వారధినవ్వాలి? ఇక్కడి నుంచి అక్కడికి వారధి వేయాలి. ఏ లోకం నుంచి ఆ మాస్టర్స్‌ని కిందకి దింపాలి? ఇది నాతో నేను ఉండటం అంటే. సమస్త లోకాలకి కనెక్ట్ అయి ఉండటం. ఒక సత్యలోకంకో, ఒక జనాలోకానికో, ఒక తపోలోకానికో, ఒక కృష్ణ వరల్డ్‌కో వెళ్ళడం అనేది ఆస్ట్రల్ ట్రావెల్స్ అది. సూక్ష్మ శరీరయానం అవుతుంది. ఇది సూక్ష్మ శరీరయానం కాదు. నాతో నేను కలిసి ఉండటువంటి అన్ని లోకాలకు కనెక్ట్ అయి ఉన్నా. ఎప్పుడు ఏ లోకం కావాలంటే ఆ లోకంలో నేను మాట్లాడుకోవటం, ఆ జ్ఞానాన్ని తీసుకోవటం, మరి నా జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడం, ఇలా ఉభయం జరుగుతూ ఉంటాయన్నమాట. అది నాతో నేను ఉండటం అంటే మెయిన్ పాయింట్, అన్ని లోకాలతోటి కనెక్ట్ అయి ఉండటం. ఇకపోతే ప్రతి ఒక్క స్త్రీ గాని, పురుషుడు గాని మనస్సులో మదన పడకుండా గాని, మనస్సు బాధపడకుండా గాని ఉన్నారా? ఎవరు ఉండరు. డబ్బు ఉన్నా ఆరోగ్యం లేదని మదన పడవచ్చు. ఆరోగ్యం ఉన్నా డబ్బు లేదని మదన పడవచ్చు. కుటుంబ పరంగా గాని, తన పరంగా గాని, విద్యాపరంగా గాని, సంఘపరంగా గాని ప్రతి మనస్సు బాధపడి ఆ బాధల్లో వాళ్ళ అంతర్మదనం చెందకుండా ఉండని వారు ఈ భూమి మీద ఏ మానవుడు లేడు. ఎందుకంటే మనస్సు అనేది చెలిస్తుంది. ఇటు సంతోషపడుతుంది, ఇటు బాధపడుతుంది. ఈ 2 కూడా మనం పడతాం. పిల్లల వల్ల బాధపడతాం. అన్నీ ఉన్నా కూడా బిడ్డకి ఏదన్నా వచ్చిందనుకోండి మనసు బాధపడుతుంది. ఇలా ప్రతి ఒక్కటి ఈ మనస్సు అనేది, ఈ చలింపు అనేది, బాధ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. నీలో నీవు ఏం పడుతున్నావో ఎవరికి తెలుసు. నాలో నేను బాధపడుతున్నాను. అర్థం చేసుకోలేదని బాధపడ్డాను. కుటుంబ పరంగా బాధపడ్డాను. సంఘ పరంగా బాధపడ్డాను. నాతో నేను బాధపడ్డాను. అయితే ఇలాగ ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉన్నారు. అంతర్మథనం చెందుతూనే ఉన్నారు లోపల. ఎందుకు చెందుతున్నారు అంటే అది తప్పదు. ఎంత జ్ఞానికైనా కంటెమ్మట నీరు రాక తప్పదు. కుటుంబ పరంగా గాని ఏదైనా బాధపడక తప్పదు. మరి ఇప్పుడు మీరే బాధపడి ఉండొచ్చు. మీలో మీరు ఏం బాధపడుతున్నారో బయట వాళ్ళకి తెలుసా? మనం నోరిడిచి చెప్పినా కూడా
మన బాధను అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అర్థం చేసుకోకపోగా ఎగతాళి చేయటము, ఇంకా 2 రాళ్ళు వేయటము, ఈ ప్రపంచం అలాంటిది. అందుకే పత్రిగారు చెప్పారు, నిన్నుగా అర్థం చేసుకునే ఒక స్నేహితుడిని సంపాదించుకోవటం మహాభాగ్యం. వారానికి ఒక్కసారైనా కమ్మగా భోజనం చేయటం మహాభాగ్యం. ఇలా మహాభాగ్యాల గురించి చెప్పారు. ఒక స్నేహితురాలకి భర్తతో కూడా చెప్పుకోలేంది, బిడ్డలతో కూడా చెప్పుకోలేంది వాళ్ళతో చెప్పుకుంటాం. వాళ్ళ నోట్లో నుంచి మాట బయటికి రాదు. అది ఫ్రెండ్షిప్ అంటే. మైత్రేయ బుద్ధుడు అంటే అది. అలాగే నాకు ఒక మైత్రేయ బుద్ధుడు పద్మా మేడం దొరికారు. పద్మా మేడంకి నేను దొరికాను. ఒక్క ఫ్రెండ్, ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆత్మపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, భౌతికంగా కానీ ఎన్నో విషయాలు చర్చించుకునేవాడు. సలహాలు ఇవ్వటం కాదు, చర్చ అక్కడ. మరి మనలో నీలో నువ్వు ఏం పడుతున్నావో ఎవరికి తెలుసు. అదే అంతర్మథనం. అంటే నీ లోపల ఉండే బాధ బయట వాళ్ళకి తెలియకుండా నువ్వు లోపల మదన పడటమే అంతర్మథనం అంటారు. అంటే నీ లోపల నువ్వే బాధపడుతున్నావు, నా లోపల నేనే బాధపడుతున్నాను. అసలు ఈ బాధ అంటే ఏంటి, ఎక్కడి నుంచి వస్తావు? ఇప్పుడు నీలో నీవు ఎవరికి చెప్పలేక నడిగిపోతూ ఉంటావు. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. ఒకవేళ చెప్పుదామన్నా అవతల ఏమవుతుందో అన్న ఒక దీంతో వీళ్ళు లోపల నలిగిపోతూ ఉంటారు. ఈ ప్రపంచం మొత్తం అలాగే ఉంది. ఎంతమంది స్త్రీలు నలిగిపోతూ ఉన్నారు. స్త్రీలే కాదు, ఇక్కడ పురుషులే కాదు. మనం ఆత్మపరంగా మాట్లాడుకుంటే పురుషుడు కూడా అంతర్మథనంతో ఎన్నో బాధపడి ఉంటారు. వాళ్ళకి భార్యలకి ఎందుకులే చెప్పటం, వాళ్ళు బాధపడతారని లోపల వాళ్ళు కూడా బాధపడే వాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే నీ బాధ నీకే తెలుస్తుంది, ఇంకొకరికి అర్థం కాదు. ఇలాంటి వాళ్ళతో ప్రపంచం మొత్తం నిండిపోయి ఉంది. అయితే ఈ అంతర్మథనం వెనుక ఒక రహస్యం ఉంది మేడం. మదన పడుతున్నాం, నా మనసు నలిగిపోయింది, నా మనసు కాలిపోయింది, నా మనసు బాధపడుతోంది, నా మనసు నీరసం అయిపోయింది. ఇవన్నీ మనసు 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 అనుకుంటాము. దీని వెనక మాలో ఒక రహస్యం ఉంది. ఇక్కడ మనస్సు బాధపడుతుంది, మనస్సు నలుగుతోంది అని మనం విన్నాం. మనస్సు సంతోషపడుతుంది అని. కానీ మనస్సు నలగదు. నోట్ దిస్ పాయింట్. మనస్సు నలగదు. మనస్సులోంచి వచ్చిన బాధ, ఆ మనస్సు బాధపడ్డప్పుడు వచ్చిన బాధ ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. ఆ బాధే ఆలోచన రూపంలో బయటకు వస్తుంది. మనస్సులో ఎవరో తిట్టారు మనల్ని, వీళ్ళు తిట్టారు, వీళ్ళు నేనేం చేశాను, ఇవన్నీ అంతర్మదనం క్వశ్చన్స్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు దాంట్లో నుంచి ఒక ఆలోచన వస్తుంది, ఆ బాధలో నుంచి ఒక ఆలోచన వస్తుంది. ఆ మనస్సులో నుంచి వచ్చిన బాధ ఆలోచన రూపంలో నువ్వు నలుగుతున్నావు. నా మనసుకు ఒక బాధ కలిగింది, ఈ బాధలో నుంచి ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది, ఎందుకు ఇలా జరిగింది? అక్కడ మనస్సులో నుంచి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనతో నలిగేది ఎవరు? నేను అంటే మమ, నేను అంటే ఆత్మ. ఇక్కడ ఆత్మ నలుగుతోంది. మనకేం చెప్పారు కృష్ణుడు? ఆత్మ ఎండకి ఎండదు, వానకి తడవదు, అగ్నిలో కాలదు, దానికి ఏ ఫీలింగ్స్ లేవు, అది అద్భుతమైన జ్ఞానంతో ఉండేది ఆత్మ అని చెప్పారు. నిజమే. మరి ఏది నలగనప్పుడు ఈ ఆత్మారాముడు తృప్తి పడ్డాడా? కడుపు నిండా అన్నం పెట్టి ఆత్మారాముడు తృప్తి పడ్డాడా? మనం తినే భోజనం యొక్క ఆ ఫీలింగ్, ఆ టేస్ట్ ఆత్మ తీసుకుంది. మనం ఈ శరీరంతో పొందే ప్రతి ఒక్క అనుభవాన్ని ఆత్మ తీసుకుంటుంది. మంచి కానీ చెడు కానీ, కష్టం కానీ బాధ కానీ, ప్రతి ఒక్కటి ఆత్మ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనసులో నుంచి వచ్చినటువంటి ఆ బాధ ఆలోచన రూపంలో బయటకు వచ్చిందో, ఇక్కడ నలిగిపోయేది ఎవరు? ఆత్మ. ఈ సంగతి నాకు అప్పుడు తెలియలా. నా మనసు బాధపడుతోంది అంటే నువ్వు లోపల పరిశాను, బయట పరిశానా అన్నారు పత్రిక. పరిశాన్ అంటే మరి ఉంటుంది, ఆ సమస్యలు అలా ఉంటాయి, ఆ బాధ అలా ఉంటుంది. కానీ నా మనసు బాధపడుతుంది అనుకున్నా కానీ
దాంట్లో నుంచి వచ్చిన ఆలోచనతో ఆత్మ బాధపడుతుందని తెలుసు. షాక్ అయిపోయాను. ఆత్మ నలిగిపోతుందా? ఇదే నలిగేది. అందుకేనే అది వీక్ అయిపోయేది. అందుకేనా అది ఆత్మ శక్తి లేకుండా అయిపోయింది. విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నలిగిపోతుంది ఆత్మ అక్కడ. మరి ఆత్మ చుట్టూ ఏమైపోతుంది? ఆత్మమయ కోశంలో ఉండే ఈ ఆత్మ అనేది ఒక పదార్థం కాదు, దేనికి సంబంధించింది కాదు, కానీ దాని చుట్టూ ఫీలింగ్ ఉంటుంది. ఈ మనసులో నుంచి వచ్చిన బాధ, ఈ ఫీలింగ్ అనేది ఆత్మ చుట్టూ చుట్టుకుపోతుంది అనమాట. ఇక్కడ ఒక విషయం నుంచి మనం బాధపడుతున్నామే, ఆ విషయం ఏమైపోతుందంటే ఆలోచన రూపం నుంచి వచ్చి ఆత్మ చుట్టూ ఒక విష వలయం లాగా, వలయం అంటే తరంగాలు, ఇట్లా చుట్టూ తరంగాల లాగా చుట్టుపోతుంది ఆత్మ చుట్టూ. విషయం ఏమైంది? విష వలయం అయిపోయింది. ఈ ఆత్మ చుట్టూ ఏదైతే నువ్వు మనసులో బాధపడుతున్నావో, ఏదైతే నువ్వు అజ్ఞానంతో ఉన్నావో, ఏదైతే నువ్వు పనికిరాని మాటల యొక్క తీసుకుంటున్నావో, ఈ ఆలోచన రూపాలన్నీ ఏమైపోతున్నాయంటే ఆత్మ చుట్టూ విషవలయం అయిపోయి అది దాంతో కమ్ముకొని పోయిందనమాట. ఇదే ఆత్మ మాయ చేత కప్పబడెను. మాయ అంటే ఏంటి? ఇక్కడ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించేది ఈ ప్రపంచం. ఏదైతే శాశ్వతమో దాన్ని వదిలేసామో, ఏదైతే అశాశ్వతమో దాని వెంట పరిగెడుతున్నాం. అయిపోతుంది మన జీవితం. ఇంకెక్కడ మనకి అర్థమవుతుంది ఆధ్యాత్మిక శాస్త్రం? అయితే ఈ వలయంలో చిక్కుకొని ఆత్మ గెలగెల్లాడుతోంది, నలిగిపోతుంది. ఇలా అజ్ఞానంలో ఉన్న ఆత్మలే ఏదైతే నలిగిపోతున్నాయో, ఏ అజ్ఞానంలో ఉన్న ఆత్మలే ఆ ఆత్మ ఆత్మహత్య చేసుకుంది. మనస్సు కాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ఆత్మ. ఈ ఆత్మ తన్ను తాను చంపేసుకుంటోంది భరించలేక. అందుకే ఆత్మ ప్లస్ హత్య అన్నారు. శరీర హత్య, మనస్సు హత్య, బుద్ధి హత్య, ఇవన్నీ అన్నారా? ఎందుకని ఆత్మహత్య అన్నారు? ఇక్కడ నలిగిపోతోంది అది. అది నేను దీనికి శరీరాన్ని కాదు, నేను మనస్సును కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఇవన్నీ కాదు, నేను శాశ్వతమైన దాన్ని అన్న జ్ఞానం దాన్ని నశించిపోయి ఈ మనసులో ఉండే బాధ అంతా కలిపి దాని చుట్టుకుని విషవలయం అయిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యకు మూల కారణం మనసులో నుంచి వచ్చిన బాధ విషవలయం అయిపోవటం. ఇప్పుడు ఆత్మ మాయ చేత కప్పబడెను అంటే ఇదే మాయ, అంటే ఇదే. ఎప్పుడు మరి ఈ అంతర్మదనంలో నుంచి మనం ఇప్పుడు అంతర్మదనంలో నుంచి నువ్వు బయటపడాలి. బయటపడితేనే ఆ మదనంలో నుంచి, ఆ సమస్యల్లో నుంచి, ఆ బాధలో నుంచి మనం బయటపడితేనే ఆత్మస్వేచ్ఛ వస్తుంది. తన గురించి తను ఆలోచించుకునే స్థితికి వస్తుంది. కానీ మనకు అంత మునుపు ధ్యానం లేదు. ఈ ఎనర్జీ వెళ్ళడం కానీ, ఈ జ్ఞానం తెలుసుకోవటం కానీ, నేను అంటే ఆత్మనని కానీ మనకి ఎవరు చెప్పరు. ఇక్కడ నేను అంటే కృష్ణుడు, నేను అంటే పార్వతి, నేను అంటే శివుడు అని ఇలా చెప్పబడింది. నేను అంటే నేను ఆత్మని అని ఇలా చెప్పబడాలి. పత్రి గారు వచ్చిన తర్వాత నేను అంటే మమ అంటే ముందు ఆత్మ, ఎక్కడ మమ ఉందో అక్కడ నేను ఆత్మ అని పెట్టుకోండి అన్నారు. ప్రతిదీ అర్థమైపోతుంది భగవద్గీతలో. నేను బాగున్నాను అంటే శరీరం బాగుంది. శరీరం నేను అనుకుంటాం. శరీరం నేను అనుకున్నప్పుడు అనారోగ్యం వస్తే బాగున్నాను. ఎలా ఉంది అని అడగాలి. ఎలా ఉన్నారు అంటే శరీరం ఎలా ఉంది. ఇక్కడ ఏమనుకుంటాం? నేను నాకు అనారోగ్యం. ఆత్మకి అనారోగ్యం రాదు, శరీరానికి అనారోగ్యం వస్తుంది. అందుకని నేను అన్నది ఆత్మ, నువ్వు అన్నది ఆత్మ. ఇక్కడ శరీరం గురించి కానీ, మనస్సు గురించి కానీ, ఇంకొక గురించి కానీ మాట్లాడటానికి లేదు అసలు. కానీ మన జీవితం అంతా దానికే మాట్లాడుతూ కూర్చుంది. అలా వెనకబడిపోయాం అన్నమాట ఆత్మజ్ఞానంలో.
అంతర్మథనంలో నుంచి బయటపడాలంటే ఆత్మజ్ఞానం కావాలి. సజ్జన సాంగత్యం కావాలి. ఎంతమంది యోగులు, యోగీశ్వరులు భూమి మీదకి వచ్చారు, వాళ్ళు ఎన్ని అనుభవాలు ఉన్నాయో, ఆత్మానుభవం, ధ్యానానుభవం, ధ్యానం ప్లస్ అనుభవం. ధ్యానంలో నువ్వు ఏదైతే పొందావో అనుభవం, ఆ అనుభవం మాట్లాడుతుంది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. పుస్తకాల్లో ఉండే అనుభవం కానీ ఇంకొక అనుభవం కానీ మాట్లాడు. అది చదవండి, గ్రంథం చదవండి, ఒక యోగితో పరిచయం ఏర్పడుతుంది అని చెప్తారు. కానీ వారి అనుభవాలు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. అలాగే నేను కూడా నా అనుభవం మాత్రమే చెప్తున్నాను, ఆత్మానుభవం. ఇది అంతర్మథనంలో నుంచి మనం బయటపడాలంటే జ్ఞానం కావాలి, సజ్జన సాంగత్యం కావాలి. ఆత్మ ఎదుగుదలకు మూల కారణం సజ్జన సాంగత్యం. ఇక్కడ సజ్జనుడు అంటే ఎవరు? తన గురించి తాను తెలుసుకున్నవాడు, తన అనుభవాలు పొందినవాడు. ధ్యానం ద్వారా అయితే మన ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ద్వారానే సజ్జన సాంగత్యం విన్నప్పుడు అబ్బో వీళ్ళు ఈ కష్టాల నుంచి బయటపడ్డారా, వీళ్ళు అనారోగ్యంలో నుంచి బయటపడ్డారా, వీళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడ్డారా, ఒక స్ఫూర్తి మనకి, నేను బయటపడతాను, నాకు కూడా అవకాశం ఉంది. ఇలా ఈ ధ్యానం ప్రచారం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా మనిషి యొక్క ఆత్మ ఎంతో ఎదుగుతుంది. ఎందుకంటే అది విన్నప్పుడు అది ట్రూత్ కాబట్టి, అనుభవం కాబట్టి, ఆ సత్యం యొక్క వైబ్రేషన్ మన లోపలికి వెళ్ళి మనలో ఉండే భయాన్ని పటాపంచలు చేస్తుంది. ఇక్కడ ఈ భయాన్ని ఎంత పటాపంచలు చేస్తుందంటే అజ్ఞానాన్ని అంతా ఒక్కొక్క పొర తీసేస్తుంది. విష వలయంలాగా ఆత్మ చుట్టూ పోయినాయి కదా, ఆ వలయాన్ని అంతా శుభ్రం చేసేస్తుంది ఈ సజ్జన సాంగత్యం. ఎందుకంటే అనుభవం కదా వాళ్ళు మాట్లాడేది, ఆత్మానుభవం కదా వాళ్ళు మాట్లాడేది. ఆత్మ అనుభవం అనేది సత్యం. ఆ సత్యానికి ఎంత వైబ్రేషన్ ఉంటుంది, నువ్వు ధ్యానం చేస్తే ఎంత వైబ్రేషన్ ఉంటుందో అంతకు డబల్ ఉంటుంది. ఆ నోటి మాటల ద్వారా, ఆ తరంగాల ద్వారా ట్రీట్మెంట్ అన్నమాట. అవతల వ్యక్తులకి ట్రీట్మెంట్. ఎక్కడ ట్రీట్మెంటు? ఆత్మ చుట్టూ ఉన్న విషవలయానికి ట్రీట్మెంట్. అలా జరుగుతుంది అక్కడ. ధ్యానం ద్వారా అయితే మనం ఎంతో పొందుతాం. అయితే అతి విలువైన వజ్రం, వజ్రాలు చాలా ఉంటాయి, కానీ అతి విలువైన వజ్రం గురు సాంగత్యం కావాలండి. గురువు కావాలి మనకి. నీ శ్వాసే మీకు గురువు అని పత్రిక చెప్తారు, నిజమే. మన లోపలికి వెళ్ళే ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నాం, ఎన్నో తెలుసుకున్నాం, నిజమే. కానీ ఇక్కడ ఫిజికల్ గా గైడ్ చేయాలి కదా మనని. భౌతికంగా ఎన్ని పడుతున్నారు ఆయన, ఎంత మందిని చూస్తున్నారు, కోట్ల మందిని, లక్షల మందిని. ఇలా ఉండాలి, ఇలా పిరమిడ్ కట్టాలి, ఇలా ధ్యానం చేయాలి, ఇలా పుస్తకాన్ని ప్రింట్ చేయాలి, ఇలా ట్రాన్స్లేట్ చేయాలి, ఒక గైడింగ్ మనకి. కాబట్టి మనకి ఫిజికల్ గా మనం గైడ్ చేయడానికి ఒక గురువు కావాలి. ఆ గురువే, అలాంటి గురువే నాకు దొరికిన పెన్నిది బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ. ఆయన ఒక పెన్నిది, నిధి. ఆ నిధి నుంచి మనకి ఇంట్రెస్ట్ గా ఎంతైనా తీసుకోవచ్చు. అంత అద్భుతమైన జ్ఞానవంతుడు. ఇప్పుడు చెప్పండి, అసలు మనం ఎవరం? మనమంతా ఎవరం? మనుషులమా, దేవతలమా? మనిషి వేరు, మానవుడు వేరు. మానవత్వం వస్తుంది, మానవత్వం, మానవుడు. ఆ తర్వాత దివ్యం ఏంటో తెలుసుకుంది దైవత్వం, దేవుడు. మనమెవరం? ఆ దేవుళ్ళందరిని పక్కన పెట్టండి, ఆ దైవాలందరిని పక్కన పెట్టండి, మనం ఎవరు? ఇప్పుడు నేనెవరు? ఇక్కడ ఏ జాతి వాళ్ళం? ఏదో ఒక జాతి చెప్తాం, ఏ జాతి వాళ్ళం? అసలు ఈ ప్రపంచంలో ఈ గొడవలు ఏమిటి? ఎన్ని గొడవలు! తెల్లారి న్యూస్ పెట్టిన దగ్గర నుంచి గొడవలే. కుటుంబంలో అత్త కోడళ్ళకి గొడవలే, ఇరుగు పొరుగు గొడవలే, మరి భార్యాభర్తలకి గొడవలే. గొడవలు లేకుండా లేవు. అసలు ఈ గొడవలు ఏమిటి? ఈ ప్రపంచం ఏమిటి? ఈ జీవితం ఏమిటి? ఈ సమస్యలు ఏమిటి? దీనికి అంతం ఎప్పుడు? అంటే ఓయబ్బో చెప్పే నవలు రాసేవాళ్ళు 1,000,000 నవలు రాస్తున్నారు, సర్ది చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తున్నారు. కష్టాలు వచ్చినప్పుడు అమ్మ దగ్గర, నాన్న దగ్గర చెప్పుకుంటాం, మరి ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ అది కాదు. అసలు వీటి మొత్తానికి అంతం ఎప్పుడు?
అసలు గొడవలు ఎందుకు, జాతులు ఎందుకు, సమస్యలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ మొత్తానికి మనకి పరిష్కారం ఏంటి, అంతం ఎప్పుడు? వీటన్నిటికీ ఒక్కటే పరిష్కారం. మనమంతా ఒక్కటే జాతి, ఆత్మలం. ఎప్పుడైతే ఒక్కటే జాతి, అందరం ఆత్మలం అన్న స్థితికి మనం వస్తామో అప్పుడు కానీ తగ్గం. ఎంతమందికి తెలిసింది ఈ ప్రపంచం మొత్తం? ఎంతమంది మహానుభావులు భూమి మీదకి వచ్చి చెప్పెళ్ళారు? ఎంతమంది తీసుకోగలిగారు? అంతెందుకండి, మన ఇంట్లో భగవద్గీత ఉంది. భగవద్గీత చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చదవాల. ఏదో ఇంట్లో భగవద్గీత ఉంది, కృష్ణుడు చెప్పాడు, అంత మట్టుకే. సినిమాలు చూసి, ఆ 4 సినిమాలు చూసి ఎన్టీ రామారావు ఆ మాత్రం తెలుసుకున్నామే తప్ప ఆ భగవద్గీత సారము తెలీదు, ఏమీ తెలియదు. మరి పరిష్కారం ఇప్పుడు మనమంతా ఏ జాతి అంటే ఆత్మజాతి. అందరూ ఆత్మలే అన్నప్పుడు మీ అందరిలో చక్కగా ఇట్లా జ్యోతులు కనపడుతున్నాయి. దీపాలకి ఏమైనా పేరు పెడతామండి? వీళ్ళు కమ్మ, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, ఇవన్నీ దీపాలకు పేరు పెడతామా? అందరు వెళ్ళి గుళ్ళో దీపాలు వెలిగించి వస్తున్నాం. దానికి ఏమన్నా పేరుందా? మరి దాని ఆత్మ మనమై ఉన్నప్పుడు మనకేంటి పేరు? ఇవన్నీ మనకెందుకు వచ్చినాయి? అసలు ఎలా వచ్చినాయి? ఒక్క నిమిషం మనం వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను ఆత్మ, వాళ్ళు ఆత్మ, అందరూ ఆత్మలు అయినప్పుడు అక్కడ జాతి అనేది ఎక్కడ ఉంది అనేది మనకు ఉద్భవిస్తుంది అన్నమాట ఆలోచన. అయితే పరిష్కారం, ఇంత ప్రపంచంలో ఉండే ఈ గొడవలకి, సమస్యల పరిష్కారం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం, నన్ను నేను తెలుసుకోవటం. నేనెవరిని, ఎందుకు పుట్టాను, ఎందుకు చచ్చిపోతున్నాను, ఇలా చచ్చిపోయే కాడికి, ఇలా బాధలు పడే కాడికి అసలు ఎందుకు పుట్టాలి? హ్యాపీగా ఉండొచ్చు కదా. ఈ మధ్యలో ఈ జీవితాలు ఏంటి, గొడవలు ఏంటి, ఇవన్నీ ఏంటి? వీటి కోసం మనం అంత దూరం నుంచి వచ్చి కడుపులో ఉండి 9 నెలలు మోసి బయటకు వచ్చి బాల్యం అయ్యి, యవనం అయ్యి ఇన్ని పడాలా? ఇక్కడ అసలు ఏది శాశ్వతం? ఇవన్నీ నన్ను నన్ను నేను తెలుసుకోవాలి. కనీసం ఒక ప్రశ్న ఉద్భవించాలి. ఆ ప్రశ్న ఉద్భవించకపోయినా రమణ మహర్షి లాగా నిన్ను నువ్వు తెలుసుకున్నావు అంటే, అసలు నన్ను నేను తెలుసుకోవటం అంటే ఏమిటి? నిన్ను నువ్వు తెలుసుకుని రాపో అన్నారు. కృష్ణుడేమో అంతర్ముఖం అవ్వు అన్నాడు. కళ్ళు మూసుకున్నాను. ఏమంతర్ముఖం అవుతాను? అంతా చీకటి. ఇంకా అంతర్ముఖం అంటే ఏంటి? అంతర్ముఖం అంటే భజన చేయటమా, యజ్ఞయాగాలు చేయటమా, ప్రార్థన, స్తోత్రమా, జపమా? ఏది అంతర్ముఖం అవటం? ఎలా ఎలా అంతర్ముఖం అవ్వాలి? ఇదేమన్నా డబ్బానా నా లోపల నేను చేయబెట్టి చూసుకోవడానికి? ఎలా చూసుకోవాలి? ఏమిటో ఆ కృష్ణుడు ఏం చెప్పాడో ఏంటో అని పక్కన పడేసి, ఎప్పుడైతే పత్రిజీ వచ్చి వేడి చేతి ఈ 2 కట్టేసుకోండి, కాళ్ళు 2 కట్టేసుకోండి, నోరు కట్టేసుకోండి, కళ్ళు కట్టేసుకోండి, ఆలోచనలు కట్టేసుకోండి అంటే అప్పుడు అర్థమైంది అంతర్ముఖం అవటం అంటే ఇది శాస్త్ర పద్ధతిలో. మరి ఇలా చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? నిజంగా పత్రిజీ లేకపోతే మట్టి కొట్టుకుపోయేదాన్ని నేనైతే మాత్రం. ఇంకా భజనలోనూ పూజల్లోనూ కూర్చుంది. అయితే మనల్ని మనం తెలుసుకోవడం అంత సులభం కాదండి. ఎంత ఏకాగ్రత ఉండాలి, ఎంత చదవాలి, ఎంత ధ్యానం చేయాలి, మరి ఇవన్నీ అవసరం. అంటే ప్రారంభం అనేది ఉండాలి, మరి ధ్యానం అనేది ఉండాలి. అయితే ధ్యానం ద్వారానే అది సాధ్యం. చివరికి నేను ఆత్మని నన్ను తెలుసుకున్న వారందరూ, చివరికి ఇక్కడ ఏం చెప్తున్నామంటే, చివరికి నేను ఆత్మని అని తెలుసుకున్న వారందరూ ఒక దగ్గర చేస్తారండి. నేను ఆత్మని కాదు, శరీరాన్ని, నా శరీరము, నా కుటుంబము, ఈ తిండి, ఇంత మట్టుకే అనుకున్న వారందరూ ఒక దగ్గర చేస్తారు. నేను ఆత్మని అనుకున్న వారందరూ ఇంకొక దగ్గర చేస్తారు. ఎప్పుడు ఇది? చివరికి ఎండ్. ఎప్పుడైతే భూమాత తను చేయాలనుకున్న పనంతా చేస్తుందో, ఎవరైతే భూమి మీద నుంచి ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు,
లేదనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అదంతా సృష్టికర్త చూసుకుంటాడు, భూమాత చూసుకుంటుంది. కానీ పత్రిజీ ఏం చేస్తున్నారు? చివరి క్షణం దాకా కూడా నువ్వు ధ్యానం చెప్పాల్సింది, కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పాల్సింది. 5 సెకండ్లు, చివరికి 4 సెకండ్లు వాళ్ళు ధ్యానంలో కూర్చోబెట్టినా వాళ్ళకి ఆ పైలోకాలతోటి కనెక్షన్ ఏర్పడుతుంది. అలాంటి స్థితి భూమి మీదకు వచ్చింది కాబట్టే ఆయన ప్లాన్ ప్రకారం ఈ 10 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది, 20 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది, 30 సంవత్సరాల్లో ఇది జరుగుతుంది అని చెప్పగలుగుతున్నాం. అలా ఒక్కొక్కటి ప్రపంచంలో. కాబట్టి నేను ఆత్మనని తెలుసుకున్న వారందరూ ఒక చోటుకి చేరతారు, నేను శరీరాన్ని అనుకున్న వారందరూ ఒక చోటుకి చేరతారు. ఎప్పుడిది? చివరికి. ఇక ఎవరిని ఎవ్వరూ ఆపలేరు. నేను ఇక ధ్యానం తెలిసిన తర్వాత ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ధ్యానం చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఎవ్వరు ఆపలేరు ఇంకా ఈ సృష్టిలో. వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఇక్కడ ఒకటి చూడండి, ఒక నియమం పెట్టి ఇలా స్నానం చేయాలి, ఇలా కూర్చోవాలి, ఇన్ని గంటలు కూర్చోవాలి, లేదంటే తెల్లవారుజామున 3ంటికి కూర్చోవాలి, 4ంటికి కూర్చోవాలి, బ్రహ్మ ముహూర్తం, ఇవన్నీ చెప్తే ఏ ఇల్లాలకి కుదరని పని అది. సంసారం, ఎంత పెద్ద సంసారాన్ని ఈడుతూ అలసిపోతూ వాళ్ళు ఇవన్నీ చేయాలంటే కుదరదు. అందుకనే పత్రిగారు ఈ సంసారంలో నిర్వాణం అని ఎందుకు పెట్టారంటే ఇక్కడ అన్ని ఆప్షన్సే మనకి. ఏ నియమం లేదు. నువ్వు 3ంటికి వద్దు, 4ంటికి వద్దు, శుభ్రంగా నిద్రపో, పడుకో, నీ ఇష్ట ప్రకారం తిను, ఒక నాన్ వెజ్ మాత్రం తినొద్దు, అదొక్కటే నియమం. జీవహింస మహాపాపం అని. మిగతా అవన్నీ నువ్వు చేసుకో అంటే మన ఇష్టానికి మనని వదిలేసి. ఎందుకంటే అసలు సృష్టిలో రహస్యం ఏంటి తెలుసండి? ఎవరి ఇష్టాన్ని ఎవరు కాదనకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? నా ఇష్ట ప్రకారం నువ్వు వండు, నా ఇష్ట ప్రకారం నువ్వు ఉండు, నా ఇష్ట ప్రకారం నువ్వు బతుకు అని శాసించే ప్రపంచం అయిపోయింది. ఒకరి ఇష్టం కోసం మనం పుట్టామా? మన ఇష్టం కోసం వాళ్ళు పుట్టారా? ఇక్కడ ఇష్టం అనే దాంట్లోనే జీవశక్తి ఉంది. ఇష్టమైనది నువ్వు వండుకుని తింటున్నప్పుడు ఎంత జీవశక్తో. అది అయిష్టంగా తింటే అది నెగిటివ్ ఎనర్జీ అయిపోతుంది. అయిష్టమైన జీవితమైనా అంతే, తిండి అయినా అంతే, ఏదైనా అంతే. ఇక్కడ అందుకని ఈ భూమి మీద ఎవరి ఇష్టం వారిది. అందుకని పత్రిక ఎవరి ఇష్టాన్ని కాదనలా, మీ ఇష్టాలన్నీ నెరవేర్చుకోండి. నీకు ఏ సమయం ఖాళీ దొరికితే ఆ సమయంలోనే ధ్యానం చేయమన్నారు. ఎందుకంటే ఆ ఇష్టం అంటే ఏంటి, ఆ ఇష్టంలో ఏ శక్తి ఉందో ఒక పత్రికారికే తెలుసు. ఇక ఎవరిని ఎవరో ఆపలేరు. వారి ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఎందుకంటే ఇది యథార్థం. యథార్థమే పదార్థం, పదార్థమే శరీరం. కాబట్టి ఎవరి ఇష్ట ప్రకారం వారికి జరుగుతుంది, ఎవరో ఆపలేరు. ఇక ఈ ప్రపంచాన్ని రక్షించడానికి కొన్ని కోట్ల మంది ఆక్షన్ మాస్టర్స్ దిగుతున్నారు. ఎందుకంటే పతనానికి వచ్చేసింది. ఈ రోజు కూడా కరోనా గ్యారంటీ లేదు, జరుగుతానే ఉంది. ఇక మొండికేసేసారు జనం. పోతే పోతాం, ఉంటే ఉంటాం, ఇంకెన్నాళ్ళు ఇంట్లో కూర్చోమని. కానీ భయం ఒక పక్క. తోటి మనిషిని చూస్తే ఒక మనిషి భయపడే రోజులు వచ్చేసినాయి. ముక్కు గుడ్లో, మూతి గుడ్లో. ఏం బతుకురా నారాయణ. ఏ పిరమిడ్ మాస్టర్ ముక్కు గుడ్డ కట్టుకోవట్లేదు. ఏది రాదన్న ఒక ఆత్మవిశ్వాసం. శుభ్రత పాటించాలి, గవర్నమెంట్ రూల్కి వ్యతిరేకించకూడదు. కానీ ధైర్యంతో ఉన్నాడు. ఎంత ధైర్యంతో ఉన్నారు, ఎంత ఆనందంతో ఉన్నారు. మరి ఇప్పుడు కోట్ల మాస్టర్స్ భూమి మీద దిగుతున్నారు. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి, అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి భూమండలాన్ని రక్షించడానికి. ఇకపోతే మన ప్రయత్నాలు మనం చేయాలి. ఏం చేయాలి? మన ప్రయత్నాలు ధ్యానం చెప్పాలి. ధ్యానం తెలియదు, ఆ తెలియని వాళ్ళందరికీ ఇలా పలానా జూమ్లో వినండి, ఇదిగో ఇలా ధ్యానం చెయ్యండి. ఫోన్ ద్వారా ధ్యానం చెప్పొచ్చు, లేదా మనం ఏదో రూపేణ మనకు అందుబాటులో కనిపించిన ప్రతి ఒక్కరికి. కొత్త పాత అనేది లేదండి. ఇక్కడ మనం ఏ మతాన్ని మనం తీసుకురావట్లేదండి. ఒక ప్రాణం, మనిషి, ముక్కులో గాలి, ఈ రెండిటితోటి మనం అందరికీ చెప్పచ్చు. ఇంకో పాయింట్ వద్దు, వాళ్ళని కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఒక్కటే పెట్టించాలి. మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ముందు మీలో నుంచి మీరు బయటికి రావాలి.
నాలో నుంచి నేను బయటికి రావాలి, అలాగే మీలో నుంచి మీరు బయటికి రావాలి. అంటే మన పాత భావాలలో నుంచి బయటికి రావాలి. కొత్తది ఒక మాస్టర్ చెప్పారు అంటే దాన్ని తీసుకొచ్చి పెరుగిల్లో పాలు పోస్తే ఎలా ఇరిగిపోతాయో మన పాత ఆలోచనలు, పాత వాటితోటి కలిపి ఆ విషయాన్ని ఆలోచిస్తాం. అప్పుడు ఆన్సర్ రాదండి. ముందు ఇది శుభ్రం చేసుకోవాలి. ఈ మైండ్లో ఉండే పాత భావాలను వదిలిచ్చేసుకుని మైండ్ని ఖాళీ చేసుకుంటే చిత్తవృత్తి నిరోధం, అప్పుడు కొత్తవి వస్తాయన్నమాట. అంటే ఆలోచనలో నుంచి కూడా బయటకు వచ్చేయాలి. కంప్లీట్ పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చేయాలి. ఈ పాత ఆలోచనలే విషవలయాలు. నువ్వు బయటకు వచ్చావనుకో, అక్కడ విషవలయం ఉండదు, ఆత్మ చుట్టూ ఉండే విషవలయం ఉండదు. కానీ నువ్వే ఒప్పుకోవట్లేదు. నా విషయమే కరెక్ట్, నా ఆలోచనే కరెక్ట్, మా పెద్దవాళ్ళు ఇది చెప్పారు, ఆ రోజు నాకు జరిగింది, ఈ రోజు ఇది జరిగింది. ఏంటి జరిగేది? నీలో నుంచి నువ్వు బయటికి రా. నీ పాత ఆలోచనలో నుంచి ముందు బయటికి రా. నీ పాత భయాలలో నుంచి భావాలు కూడా ముందు భావం అండి. భావదరిద్రం వదిలించుకోవాలి. ఈ ఎవరన్నా చూడగానే మీకు ఏ పాత ఆలోచన ఉందో ఆ భావం అక్కడ వచ్చేస్తుంది. ఈ ఆలోచన కూడా మీ ఆత్మ చుట్టూ విషవలయం. అజ్ఞానంతో ఆత్మ కప్పబడిపోతుంది. అది ఎంత బాధపడిపోతుందో తెలుసండి. బయటికి రాలేదు. విషం 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 వలయాల్లో చిక్కుకుపోయి ఉంది. ఇలా ప్రపంచమంతా చిక్కుకుపోయి ఉన్న దాని నుంచి శ్వాస మీద ధ్యాస ద్వారా ఎలా బయటికి తెప్పిస్తున్నారో ఆత్మను చూడండి. పిరమిడ్ సొసైటీ ఏం చేస్తుందో చూడండి. కొత్త వాళ్ళందరూ పత్రికా దగ్గర ఉన్న పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. పిఎంసి చూడాలి మేడం. పిఎంసిలో ప్రతి ఒక్కరిని మనం కలుసుకోవచ్చు. కాబట్టి పిఎంసి అనేది ఇప్పుడు చాలా 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 అతి ముఖ్యమైనది. ఆకాశయానం. ఇక్కడ ఆకాశయానం అంటే ఒకప్పుడు ఆకాశయానం చేసేవారంట అనేవారు. అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం అంటే ఆస్ట్రల్ ట్రావెల్స్. మరణం తర్వాత నువ్వు చేసేది ఆకాశయానమే, భూయానం కాదు కదా, శరీరంతో ప్రయాణం కాదు కదా, ఆత్మతో ప్రయాణం. ఎప్పుడైతే శరీరం వదిలేసి నువ్వు బయటకు వస్తావో ఆత్మతో ప్రయాణం చేస్తావు. కాబట్టి అది ఆకాశయానం. అయితే నువ్వు ఎంత శక్తి సంపాదించుకున్నావో అది అంత దూరం అంటుంది, అంత ముందుకు పెడుతుంది. శక్తి సంపాదించుకోలేని ఆత్మలన్నీ ధ్యానం లేదు, శక్తి లేదు, బాగా మాంసం తిని కండలు పెంచుకుంటే ఈ శక్తి చనిపోయిన ఆత్మకు వస్తుందా? శరీరానికి ఉంది. మాంసం తినండి, కండలు పెంచుకోండి, ఆరోగ్యం ఉండండి అని చెప్తున్నారు. కానీ అది ఆత్మకి ఒక నెగిటివ్ అయిపోతుంది తప్ప పాజిటివ్ అవ్వట్లేదు. ఈ మాంసం తినే జీవహింస పాపాన్ని మూటగట్టుకున్న ఆత్మ బరువైపోయి అది ఎక్కడికి వెళ్తుంది? ఎలా ప్రయాణం చేస్తుంది? ప్రయాణం చేయదు కాదు, అసలు చెయ్యలేదు. ఎందుకంటే ఆత్మకు శక్తి లేదు. శరీరానికే శక్తి ఉంది కానీ ఆత్మకు శక్తి లేదు. శరీరానికే శక్తి లేదు, శరీరానికి శక్తిహీనం అయిపోయినా కూడా ఆత్మశక్తితో ఉంటుంది. అంటే ఇక్కడ శరీరం వేరు, ఇక్కడ ఆత్మ వేరు. శరీరం గురించి చూసుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి, కానీ ఆత్మకు శక్తి ఏది? అది ఇక మరి ఆత్మకి శరీరంతో సంపాదించిన శక్తిని ఇవ్వదు. కాబట్టి ఆత్మ యొక్క ధ్యానం వల్ల తెలుసుకున్న జ్ఞానంతో ఆత్మశక్తి పొందుకుంటూ ఉంటుంది. దీని గురించే చెప్పాం. శరీరం అంటే ప్రమిద, ఆత్మ అంటే నూనె, ఒత్తి అంటే బుద్ధి. ఇక్కడ ప్రమిద పెడుతున్నాం, నూనె వేస్తున్నాం, ఒత్తి వేస్తున్నాం. దేని పెట్టి? నిప్పుతోటి వెలిగిస్తున్నాం. మరి ఇక్కడ లోపల ఉండే బుద్ధిని దేనితో వెలిగిస్తాం? జ్ఞానాగ్ని. ఈ ధ్యానంతో వచ్చిన ఆ విశ్వాగ్నితోట ఈ బుద్ధి వెలిగింపబడి ఈ బుద్ధి అనేది చక్కగా వికసించి అప్పుడు మనకి ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. ఆ అగ్ని దీనికి తగలాలి బుద్ధికి. ఆ విశ్వాగ్ని లేని బుద్ధి లేని ఆలోచనతోటి జత కట్టి ఈ ఆత్మని
మాయ చేత కప్పబడేలా చేసింది. ఈ మాయ నుంచి ముందు బయట పడేయటానికే పత్రి గారు డైరెక్ట్ గా శ్వాస మీద ధ్యాస ద్వారా ఈ బుద్ధి మీద దెబ్బ కొట్టాడు. ఇక్కడ కావాల్సింది బుద్ధి. బుద్ధి జ్ఞానం లేదా అంటారు. బుద్ధి లేకుండా జ్ఞానం తెలుసుకోలేము. కాబట్టి బుద్ధిని వికసింప చేశారు ఇక్కడ. ఈ బుద్ధిని వెలిగించాలి. నీ దీపం నీవే వెలిగించుకో. అప్పో దీపో భవ. ఎలా వెలిగిస్తావు? ఈ ధ్యానం ద్వారా. ఆ విశ్వాగ్ని లోపలికి రావటం ద్వారా. అయితే ఏది కూడా ఆత్మశక్తి అవ్వదు. ఎందుకంటే ఆత్మకి దాని సిద్ధాంతం దానికి ఉంటుందండి. దానికి ఒక సిద్ధాంతం ఉంది. శరీరంలో నుంచి అడుగు బయటకు పెట్టగానే దాని స్థితి ఏంటో దానికి అర్థమైపోతుంది. మరణం అంటే ఎప్పుడైతే శరీరంలోంచి ఆత్మ బయటకు వచ్చేసిందో, అసలు బాడీ సిల్వర్ కార్డు కట్టయిపోయి బయటకు వచ్చేసిందో, నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది ప్రతి ఆత్మకే అర్థమవుతుంది. దాని స్థితి, దాని ఎరుక దానికి ఉంటుంది. అక్కడ బాడీ పడి ఉంది, ఇక్కడ వీళ్ళు ఏడుస్తున్నారు, నేను ఇలా ఉన్నాను అనే ఎరుక కూడా దానికి ఉంటుంది. అయితే అది ఒక టైంలో ఉంది. శరీరంలో ఉన్నప్పుడు ఈ ప్రొద్దున్న సాయంత్రం 12 గంటలు 60 ఏళ్ళు ఇవంతా ఒక టైము. ఈ సమయంలో ఉందన్నమాట. కాలం దీన్ని ఏమంటారు? సమయంలో బ్రతికిన మానవుడు కాలంలో ఉన్నాడు అంటారు. ఎప్పుడైతే ఈ సమయంలో నుంచి అంటే శరీరంలో నుంచి బయటకు వచ్చామో కాలం లేని స్థితిలోనికి ప్రయాణం ఉంటుంది. ఇదే ఆకాశయానం, ఆస్ట్రల్ ట్రావెల్స్. అక్కడ కాలం లేదు, ఇక్కడ కాలం ఉంది. అది అగ్నిలో ప్రయాణించగలదు, అన్నిటిలో నుంచి ప్రయాణిస్తుంది. గోడలో నుంచి వెళ్తుంది, దేంట్లో నుంచి వెళ్తుంది, నీటిలో నుంచి, దేంట్లో నుంచి అయినా ప్రయాణిస్తుంది. అయితే అన్ని ఆత్మలు ఈ ప్రయాణం చేయలేవు. శక్తి లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, జ్ఞానం లేదు. ఎలా పెడుతుంది? నన్ను తీసుకెళ్ళి ఎక్కడన్నా అడవిలో అడిగి అనుకోండి, నాకు ఇంగ్లీష్ రాదు, మాట్లాడటం రాదు, ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి? తెలుసుకుని నా పర్సులో డబ్బు పెట్టుకుని ఒక కార్లోనూ, ఒక ట్రైన్లోనూ, ఒక ఫ్లైట్లోనూ వెళ్ళడం వేరు. తెలియనప్పుడు ఎన్ని ఇబ్బందులు పడిపోతాం. అసలు ఏం తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చేతిలో డబ్బులు ఉండవు, ప్రమాదాలకు ఎదురవుతాం, అనేకం ఉంటుంది. అలాగే ఆత్మలు అన్నీ కూడా, ఎందుకంటే ఇక్కడ శక్తి సంపాదించుకోవాలి ఆత్మలు. ధ్యానం లేదు. ప్రపంచమంతా ధ్యానం అవ్వాలి, మహాప్రభో ధ్యానం అవ్వాలి. శరీరం గురించే బాధపడుతున్నాం కానీ ఇందులో నుంచి బయటపడ్డ ఆత్మ గురించి బాధపడలేదు. ఆత్మల గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇలాంటి ఆత్మలు అయితే అన్ని ఆత్మలు ఈ ప్రయాణం చేయలేవు. ఎరుక లేని ఆత్మలు తన్నుకుంటాయి. దాని ఆ ఎరుక ఉన్న ఆత్మ అయితే వెళ్ళిపోతుంది. కానీ ఎరుక లేని ఆత్మలు, నేను ఎవరిని తెలియక అల్లకల్లోల వైపు ఇటు బాడీలోకి రాలేక, అటు దారి తెలియక, ఇటు శక్తి లేక, ఆత్మకు శక్తి లేక అల్లాడుతూ భూమికి ఇంత ఒక 2 ఇంచులు నేల మీద నుంచి ఒక 2 ఇంచులు పైన అవి తేలుతా ఉంటాయి. శక్తి ఏది? ప్రయాణించడానికి శక్తి ఏది? మరి తన్నుకుంటాయి అన్నమాట. ఏం చేయాలో తెలియక తన్నుకుంటాయి. ఎవరన్నా చచ్చిపోయారనుకోండి, వీళ్ళు ఏడుస్తున్నారు కూర్చొని. అయ్యో ఈవిడ ఏడుస్తోందని ఈవిడిని ఓదారుస్తున్నారు కానీ ఆత్మ ఎట్లా తన్నుకుంటుందో ఎంతమంది గమనించామండి? ఆ శరీరం నుంచి వెళ్ళిపోయిన ఆత్మ తన్నుకుంటాంది. ఈవిడికే ఒక రోజు ఏడుస్తుంది, 2 రోజులు ఏడుస్తుంది, ఒక నెల ఏడుస్తుంది. ఓ పక్క ఏడుస్తానే ఉంటే మజ్జిగ తాగిస్తారు, కాఫీ తాగిస్తారు, టీలు తాగిస్తున్నారు. ఇప్పుడు ఒడ్డు ఉంది అంటే శరీరంలో ఉంది చక్కగా, కానీ అక్కడ శరీరంలో లేదు, అది తన్నుకుంటుంది. శరీరంలో లేని తన్నుకునే ఆత్మలకి దారి చూపేది ఎవరు? అల్లాడిపోతాయి అవి. అలాంటి స్థితిలో ఉన్న వాటికి సహాయం చేసేది ఎవరు? వేలకు వేలు ఉన్నాయండి, లక్షలు ఉన్నాయి ఇలాంటి అజ్ఞానపు ఆత్మలు. వాడికి ఎవరు సహాయం చేస్తారంటే వీటన్నిటికీ, ఇలాంటి దారి తెలియని వాటన్నిటికీ కలిపి ఓ మాస్టర్ ఉంటారంట. ఆ మాస్టర్ సహాయం చేస్తాడు. వాటిని తీసుకెళ్ళి కొన్ని స్థానాలకి బదిలీ చేస్తారు అన్నమాట. చేరుస్తాడు. ఇదిగో ఈ స్థానంలో నువ్వు ఉండు, ఈ స్థానంలో వీళ్ళు ఉండి. ఒక చేపలు యేసుక్రీస్తు చేపలు పెట్టడం తెలుసా అంటే ఒక వ్యక్తి నాకు తెలియదంటే నేను నేర్పిస్తాను రా అంటే, చేపలు పట్టడం ఏంటి, నేర్పించడం ఏంటి, యేసుక్రీస్తు ఆ మాటకు ఆ రోజు నాకు అర్థం తెలియలే. పత్రి గారు
రాయవెల్లూరు వెళ్ళి 3 రోజులు ఉండి రమ్మన్నారు మమ్మల్ని. 3 రోజులు ఉండి రమ్మన్నప్పుడు బ్రహ్మాండంగా మెడ్రాస్‌లో క్లాసు ఉంది. ఏంటి క్లాస్ వదిలిపెట్టి, పౌర్ణమి వదిలిపెట్టి రాయవెల్లూరు వెళ్ళమన్నారు. వెళ్ళాము. వారు తెలిసిన మాస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఎందుకున్నామో తెలీదు. ఏంటో తెలీదు. చికాకొచ్చేసింది మొట్టమొదటి రోజు. వాళ్ళు భోజనం పెడుతున్నా, ఏం చేస్తున్నా అది సాటిస్ఫాక్షన్‌గా లేదు. అక్కడ ధ్యానం చెప్పడం లేదు, ఏమీ లేదు. ఉండండి అంటారు. ఉన్నాం. రెండో రోజు చూశాననమాట. రెండో రోజు మేము 5 ఫ్లోర్‌లోకెళ్ళి కూర్చున్నప్పుడు చిన్న పిరమిడ్ ఉంది. అక్కడ కూర్చున్నప్పుడు ఆ రాయవెల్లూరులో ఎంతో మంది ఇవాళంటే అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ వచ్చేసినాయి. ఆ రోజుల్లో మాత్రం వెల్లూరు హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ అన్నమాట. ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడ కూడా రాయవెల్లూరు హాస్పిటల్‌కి రావడం. చివరి దశలో ఉన్న వాళ్ళందరినీ ఆ వెల్లూరు హాస్పిటల్‌లో పడేయటం. అక్కడ వాళ్ళు బాడీ వెకేట్ చేయటం. భయంతోటో, రోగంతోటో వాళ్ళు చనిపోతాం. లేదంటే నన్ను ఎవడో దేవుడు వచ్చి తీసుకెళ్తాడని ఆ పెట్టెల్లో పెట్టి పాతిపెట్టడం. ఇలాంటి శిథిలమైపోయిన ఆత్మలన్నీ కుప్పలు కుప్పలు. ఏంటి ఇవెందుకు ఇక్కడ కూర్చోబెట్టారని చూస్తుంటే పైనుంచి ఆ మాస్టర్స్ వచ్చి మీ మీ ఎనర్జీ మిమ్మల్ని ఒక చోట మిమ్మల్ని కూర్చోబెట్టారు అంటే, ఒక పిరమిడ్ మాస్టర్ ఒక చోటుకెళ్ళి ఒక క్లాస్ పెట్టారు అంటే, ఒక పిరమిడ్ మాస్టర్ ఒక చుట్టాలింటికి వెళ్ళి అక్కడ ఒక రోజు ఉన్నారు అంటే, వెనకమాల ఏం జరుగుతుందో తెలుసా అండి? ఇలాంటి ఆత్మలన్నిటికీ ఎనర్జీ ఇచ్చి పైకి పంపుతారు. మనకు మనమే క్లాప్స్ కొట్టుకోవాలి. అంత గొప్ప వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. మీకు తెలియచ్చు, తెలియకపోవచ్చు ఏం జరిగేది. కానీ జరుగుతోంది కదా అక్కడ. తప్పనిసరిగా జరుగుతుంది. నేను ఆ రోజు ప్రత్యక్షంగా చూశాను. చేపలు పట్టడం అంటే ఏంటి? క్రీస్తు చెప్పిన మాట ఇదన్నమాట. అంటే ఈ ఆత్మలను పట్టుకోవడం నేర్పించాడాయన. వాటిని ఒక స్థానం లోకి తీసుకెళ్ళటం నేర్పించాడాయన. అది నాకు అర్థమైంది. అప్పుడు ఒక పెద్ద నెట్ తోటి ఆ ఆత్మలని ఎవరో వచ్చి తీసుకెళ్తారు అని అల్లాడిపోతున్న వాటన్నిటిని చేపలు పట్టినట్టు ఒక నెట్లో తీసుకుని ఆ మాస్టర్ పైకి తీసుకెళ్ళటం చూశాను. ఎన్ని వేల వేలు లక్షల లక్షల ఆత్మలు. 3 రోజులు ఇందుకా ఇక్కడ కూర్చోబెట్టింది అనేది అప్పుడు అర్థమైంది. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డ్యూటీ. హాస్టల్‌గా ఒక డ్యూటీ ఉంటుంది. ఫిజికల్‌గా ఒక డ్యూటీ ఉంటుందన్నమాట. ఇలాంటి ఆత్మలన్నిటిని తీసుకెళ్ళి ఒక్కొక్క స్థానంలో కూర్చోబెడతారనమాట. అలా చేరినవి ఎన్లైట్ అవ్వడానికి అవకాశం ఇస్తారు. ఒక అవకాశం ఇస్తారు. ఒక టైం ఇస్తారు. ఇదిగో నువ్వు శరీరం కాదు, నువ్వు అయిపోయావు, నువ్వు పైకొచ్చేసావు. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉండు. ఇంకా నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవటానికి నువ్వు విశ్రాంతి తీసుకో అని వాటికి అన్నిటికీ ఎన్లైట్ అవ్వడానికి ఒక అవకాశం ఇస్తారు వాళ్ళు. అవి కోలుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ కోలుకుంటాయి. కొన్నాళ్ళకి నా భార్యను వదిలిపెట్టి వచ్చాను, భర్తను వదిలిపెట్టి వచ్చాను, పిల్లలను వదిలిపెట్టి వచ్చాను అన్న ఈ భావాల నుంచి, అందుకే ధ్యానంలో ఆ భావాన్ని ఇప్పుడే వదిలిచ్చేసుకోవాలండి. అవి ఆ భావాలు వదిలేస్తే నువ్వు డైరెక్ట్‌గా వెళ్ళిపోతావు. ఈ భావాలు వదలక నువ్వు అల్లాడిపోతున్నావు. ఈ అల్లాడిపోయే వాళ్ళందరినీ తీసుకెళ్ళి వీళ్ళు ఎన్లైట్ అవ్వడానికి ఒక అవకాశం ఇచ్చి వాటన్నిటిని వాటి వాటి స్థానాలకు చేస్తారన్నమాట. అలా చేరినవి ఎన్లైట్ అవ్వడానికి అవకాశం ఇస్తారు. అవి నెమ్మదిగా కోలుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ జన్మకు పంపిస్తారు. కోలుకోకుండా జన్మకు పంపించరు. అయితే ఇప్పుడు ఈ టైంలో ఇదొక సువర్ణ అవకాశం. అద్భుతమైన అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. మరి ఏనాడో మనకి చెప్పారు. ఏమని చెప్పారు? రామనామం జపం చేతే తరింపబడతారు అని. రామానగానే ఎలా తరింపబడతాం? ఇటు చేసే పనులన్నీ పాప పనులు చేస్తూ, తినేయన్ని మాంసం తింటూ, జీవహింస చేస్తూ, అన్యాయాల అక్రమాలతో రామ అనగానే ఇదైపోతామా అనుకున్నాం. కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక నాకు అర్థమైంది. ఎవరైతే తెలుసు ఏ కారణానైనా సరే, ఆరోగ్యం కోసమో, మనశ్శాంతి కోసమో, చదువు కోసమో, ఏ కారణం కోసమైనా సరే వాళ్ళని కళ్ళు మూసుకోగానే వాళ్ళు తరిస్తే అటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇదే రామ అనగానే తరించేటువంటి సమయం అన్నమాట. ఇది ఒక సువర్ణ అవకాశం. ఈనాడు భూమి మారిపోయింది. వెనకట్లా లేదు. కర్మభూమి కాదు ఇది. ఉన్న కర్మలో ఇప్పుడు ఈ కర్మలో ఉన్న వాళ్ళందరూ ఎవరైతే మాంసం తింటున్నారో, ఎవరైతే హింసా ప్రవృత్తితో ఉన్నారో వాళ్ళందరినీ భూదేవి చూసుకుంటుంది, సృష్టికర్త చూసుకుంటుంది. మనం అక్కర్లా. మనం వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. అందరికీ ధ్యానం చెప్పాల్సిందే. అందరికీ ధ్యానం చెప్పాల్సిందే. అయితే భూమి మారిపోయింది. మారిపోయింది, ప్రక్షాళన మొదలైంది.
రోజుకి ఎన్ని చావులు, ఎంతమంది బాడీ వెకేట్ చేస్తున్నారు. ప్రక్షాళన అంటే అదే. ఎవరైతే తమను తాము తెలుసుకుంటారో వారు ఒక వర్గం అవుతారు, ఒక వర్గం అయిపోతారు. తమను తాము తెలుసుకున్న పిరమిడ్ మాస్టర్స్ అంతా ఒక వర్గం. అట్లా ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు మరి తెలుసుకున్నారు, తెలుసుకున్న వాళ్ళంతా ఒక వర్గం అయిపోతున్నారు. అబ్బా నువ్వు ధ్యానం చేస్తున్నావు, నువ్వు ధ్యానం చేస్తున్నావు, నాకు బాగుంది, వీళ్ళంతా ఒక గ్రూప్ అవుతున్నారు. కానీ మరి తెలుసుకోలేని వాళ్ళ సంగతి, వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తున్నాం మనం ఇక్కడ? వారి ఎవరైతే తెలుసుకోలేదో వారి కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆవిర్భావమే. తెలుసుకోలేని వారి కోసం చాలా గొప్పగా ధ్యానం చేశారనుకున్నాం, కానీ గొప్పగా కాదు, చాలా తెలుసుకోవడానికి కోసం, చాలా కర్మలు దహింపజేయటం కోసం గొప్పగా ధ్యానం చేశానని అర్థమైంది. ఇక్కడ ఎక్కువ ధ్యానం చేస్తే గొప్ప కాదండి. అక్కడ ఆ ఎంత తెచ్చుకున్నానో దాన్ని క్షయం చేసుకోవాలి. ఇక్కడ మరి తెలుసుకోలేని వారి కోసమే మనం తిప్పలు పడ్డాలి. ధ్యానం తెలిసి వాళ్ళు ధ్యానం చేసుకుంటున్న వాళ్ళ కోసం మనం ఎందుకు ఇంకా వాళ్ళకే చూడటం? చేసుకుంటారో మానుకుంటారో, మనం చెప్పాల్సింది చెప్పేసాం. వాళ్ళు చేసుకునేది వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు. మన దృష్టి మొత్తం తెలియని వారి కోసమే. అయితే ఎవరైతే తెలుసుకోలేదో వారి కోసమే పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఉంది. మీకోసం మీరు 10 క్షణాలు ధ్యానం చేసినా మీకు రూట్ ఏర్పడుతుంది. అంటే గంటలు, 24 గంటల్లో 22 గంటలు ధ్యానం చేశారు. అలాగని ఇప్పుడు అక్కర్లేదు, ఆ సమయంలో అలా అవసరమైంది. ఈ సమయంలో ఏంటి, మీకోసం మీరు 10 క్షణాలు చూసారా, భూమి ఎంత ఇదిగా మారిపోయింది. 10 క్షణాలకిను ఇన్ని గంటలకి ఎంత తేడా ఉందండి. 10 క్షణాలు కూడా కళ్ళు మూసుకుని కూర్చోలేరా? మనం ఊహించి కూర్చోబెట్టలేమా? ఒక గుళ్ళోకి వెళ్తే ఎంతమంది జనం ఉంటారండి. 10 మందిని కూర్చోబెట్టి 10 క్షణాలు కళ్ళు మూయించండి, ఒక్క నిమిషం కళ్ళు మూయించండి. ఎంత గొప్ప అవకాశం అన్నా మనకున్నాయి. మనం చేయాలంటే ఎన్నైనా చేయగలుగుతాం అన్నమాట. వాళ్ళకి రూట్ ఏర్పడుతుంది ఇక్కడ. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముందు రూటు. ఆ రూట్లో కనుక మనం పంపించామంటే ఇలా అల్లాడిపోవాల్సిన ఆత్మ యొక్క స్థితి మారుతుందండి. ఇక్కడే మనం కళ్ళు మూయించాలి, శ్వాస మీద ధ్యాస పెట్టించాలి. అయితే దేనికోసం ఎంత కష్టపడుతున్నారు పిరమిడ్ మాస్టర్? ఏదో చెప్తున్నారు, ఏదో తిరుగుతున్నారు అని అనుకుంటారు చాలా. వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, కుటుంబంలో పనులు ఉన్నాయి, కానీ అన్నీ వదులుకున్నారు. ఎంతమంది ఆ వ్యాపారం సగం వదులుకుని తిరిగి 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 ధ్యానం చెప్పారండి పిరమిడ్ మాస్టర్లు. ఇంట్లో పనులు చేసుకుని మధ్యాహ్నం నుంచి తిరిగి తిరిగి చెప్పారండి ఇల్లాళ్ళు. ఇంట్లో కూర్చోటం ఏంటి, తిరగలేకపోయినా బస్సులు ఎక్కి చెప్పారండి వృద్ధులు. చదువుకుంటున్న పిల్లలు ఎంత కష్టపడి చెప్పారో తెలుసా పిరమిడ్ మాస్టర్స్? నాకు తెలుసు, నేను చూస్తున్న 29 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంత కష్టపడి ఎందుకు చెప్తున్నారంటే 10 నిమిషాలన్న వాళ్ళని కళ్ళు మూయించాలి, 10 క్షణాలన్న వాళ్ళని కళ్ళు మూయించాలి. కళ్ళు మూయించడానికి కారణం ఏంటి? అల్లాడిపోయే ఆత్మలోని చూసిన వారే, వారికి తెలిసినా తెలియకపోయినా ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది, ఎంత అజ్ఞానంతో విష వలయాలు చుట్టుకుని ఉంది, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు, ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఎంత అల్లాడిపోతున్నాయి. ఆ అల్లాడాల్సిన అవసరం ఇక రాదు భూమి మీద. ఇక్కడే వాళ్ళు అయిపోతారు, తిన్నగలిపోతారు. ఇక అవన్నీ క్లోజ్. అందుకనే భూమి మారిపోయింది. ఇక మీకోసం ప్రతి పిరమిడ్, ఎన్నో పిరమిడ్లు కట్టించారు, వేలకు పిరమిడ్లు, రూట్ టాప్ పిరమిడ్లు, ఈ పిరమిడ్, పెద్ద మెగా పిరమిడ్లు, ఇంకా వేరే సంగతి. అయితే మీకోసం ప్రతి పిరమిడ్ ఒక మార్గం అవుతుందండి. ఒక చిన్న పిరమిడ్ మనం ఇంట్లో కట్టుకున్నా సరే, అది మీకు రూట్ ఏర్పరుస్తుంది, ఒక మార్గం అవుతుంది. ఏదో ఒక దశ దిశ ఏర్పడుతుంది, దాని నుంచి ఏదో ఒక రూట్ మనకి ఏర్పడుతుంది. అనేక రోగాల నుంచి బయటపడతారు. మీరు బాగుండాలి, అలాగే అందరూ బాగుండాలి. మీతో మీరు ఏకం కండి, ధ్యానం ఒక్కటే శరణం. మీతో మీరు ఏకం అవ్వాలి. మనతో మనం ఏకం అవ్వడము అంటే శ్వాసతో కలిసి ఉండటమే ఏకం అవ్వడం. చక్కటి మ్యూజిక్ పెట్టుకుని శ్వాసతో కలిసి ఉండటం. మహా జ్ఞానాలన్నీ తర్వాత సంగతి. మనని కనెక్ట్ చేసుకునేదే ఆ పైలోకానికి. మనం అల్లాడకుండా
ఆత్మ తిన్నగా హాయిగా మన లోకాలకు వెళ్ళిపోయేటువంటిదే ఈ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఇంత అంతరార్థం ఉంది. ధ్యానం అంటే కేవలం శరీర ఆరోగ్యానికే కాదు. ఆరోగ్యం వస్తుంది, కానీ దానికోసమే కాదు. నీ ఆత్మకు రూట్ ఏర్పడుతుంది. ఏది నిజం, ఆ సంస్థ చెప్పింది నిజమా, వీళ్ళు చెప్పింది నిజమా, ఏది అబద్ధమా అనుకునే సమయం లేదు ఇప్పుడు. మీరు ఇక్కడికెళ్ళి అక్కడికెళ్ళి శోధించుకునే సమయం లేదు. టైం దగ్గరకు వచ్చేసింది. వచ్చింది కాబట్టి ఇంత కష్టపడుతున్నాం. ఇది తర్కించుకునే సమయం మాత్రం కాదు ఇది. తక్షణం యోగి భవ అర్జున అన్నాడు కృష్ణుడు. అంత యుద్ధం చేశాడు కృష్ణుడు అన్నమాట, అంత తిరిగాడు, మరి అన్ని చేశాడు. నన్ను నారాయణుడు అయ్యాను అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు తక్షణం యోగివిక, ఈ క్షణం నుంచి ఓ యోగివిక అన్నారు. అందుకే ఇప్పుడు మనం కూడా తక్షణం యోగి, తక్షణం శ్వాస మీద ధ్యానం. మరి మీరు మీ శ్వాస మిమ్మల్ని మీరు కాపాడు. ఎందుకనంటే శ్వాసను పట్టుకుంటే మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టే. ఆ శ్వాసను పట్టుకోమని చెప్పారంటే వాళ్ళని కూడా కాపాడినట్టే. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి అది. ఇతరులను కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, జీవకోటిని రక్షించండి. ఎప్పుడైతే మనం కాపాడబడతామో, ఎప్పుడైతే మనం ఇది తెలుసుకోగలుగుతామో, మన ఆత్మస్థితి తెలుసుకోగలుగుతామో, మన జీవితము తెలుసుకోగలుగుతామో, ఈ విష వలయం నుంచి బయటపడతాము, జీవకోటి మొత్తం రక్షింపబడతాం. ఒక్క మాంసాహారం మానేస్తే సమస్త జీవకోటి రక్షింపబడతాం. సముద్రంలో అవి హాయిగా బతుకుతాయి, అడవిలో జంతువులు అవి హాయిగా బతుకుతాయి, గుర్రాలు కుక్కలన్నీ హాయిగా బతుకుతాయి. సమస్త జీవకోటి రక్షింపబడినప్పుడు నువ్వు రక్షింపబడవా? సమస్త కోటిని దుఃఖపెట్టి చంపుకు తింటున్నాం కాబట్టే ఆ వాటి కర్మే మనం ఇట్లా విలవిల్లాడుతూ ముక్కు నోరు మూసుకొని మనం కూడా ఇలాంటి పరిస్థితికి రావాల్సి వచ్చింది. భూదేవి బాధపడ్డా, ఆత్మయోగులు బాధపడ్డా, ప్రపంచాన్ని కరుణ 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 అని చెప్పుకున్న కారణం ఒక్క మాంసాహారం మీదే ఆధారపడి. అది మానేస్తే మనలో అన్ని మార్పులు వస్తాయి. అణువులన్నీ శుభ్రపడతాయి, పరమాణువులన్నీ శుభ్రపడతాయి, అరిషడ్ వర్గాలన్నీ మారుతాయి, మన బుద్ధి చక్కగా వికసిస్తుంది, మన జీవితం 3 పువ్వులు 3 కోట్ల ఆనందం. 6 కాయలు కాదు, 3 కోట్ల కాయలు. మరి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఆ ఒక్క మాంసం కోసం నాశనం చేసుకున్నాను, ఒక జీవిని చంపుతున్నాను. అందుకే ధ్యానంలో కూర్చోబెడితే అన్ని మానేస్తారు, అన్ని సరిపోతాయి. ఇంకా ఎవరిష్టం ఇక చెల్లదు. ఇంకా సృష్టికర్త ఏదైతే నిర్ణయించాడో దాని ప్రకారమే జరుగుతుంది. మీ ఒక్క శ్వాస లోపలికి వెళ్ళినప్పుడు, మళ్ళీ అది వదిలినప్పుడు, మీ ఒక్క శ్వాస 100,000,000 వందనాలు చెప్తుంది. ఎంత అద్భుతమైన విషయం అండి ఇది. ఒక్క శ్వాసాన్ని నువ్వు గమనిస్తే 100,000,000 వందనాలు చెప్తోంది అది. ఎన్నాళ్ళు అజ్ఞానంలో అల్లాడిపోయాను, ఇదైపోయాను, ఈ ఒక్క శ్వాసతోటే కదా నేను ఇంత ప్రయాణం అయ్యాను, ఇంత చేశానని ఆ ఒక్క శ్వాసే 100,000,000 వందనాలు చెప్తుంది. ఈ ప్రపంచానికి మరి మన అందరం ఈ ప్రపంచానికి కూడా 100,000,000 వందనాలు చెప్తాం. ఒక్కరికి కాదు, తనకు తాను చెప్పుకుంటుంది, అందరికీ చెప్తారు. కాబట్టి అంతర్మథనం విషవలయం అయిపోతుంది. మనస్సులో నుంచి వచ్చిన ఆలోచన ఆత్మ చుట్టూ విషవలయం అయిపోయి ఆత్మని ఇలా కుంగి కుసించిపోయేలా చేస్తోంది. ముందు ధ్యానం చేద్దాం, మనం తెలుసుకుందాం, జ్ఞానవంతులం అవుదాం, ఇతరులకు ధ్యానం చెబుదాం. ఎవరి అనవసర విషయాల్లో ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉన్నంతసేపు దీంట్లో మనం ఎదుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇది అత్యంతమైన అవసరమైన పరిస్థితి మేడం. దయచేసి అందరూ కూడా అతి సున్నితమైన ఈ విషయాన్ని ఆలోచించి, మన కుటుంబం గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించండి, ఎవరు చెప్పక్కర్లా. నీ గురించి నువ్వు ఆలోచించుకోమని కూడా ఎవరు చెప్పక్కర్లా. అవన్నీ యాంత్రికంగా జరిగిపోతాయి. కానీ దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. జీవకోటిని రక్షించాలని చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మనమందరం ఈ ప్రపంచం కోసం,
ఈ శ్వాసను గమనించి ఇంత తెలుసుకున్నాం కాబట్టి ఈ తక్షణమే యోగి భవ అర్జున అన్నారు. తక్షణమే మనలో ఉన్న ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి విష వలయాలని, మనస్సులో నుంచి వచ్చినటువంటి ఆ ఆలోచనని పటాపంచులు చేయటం కోసం మనం ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో కూర్చుందాం. హాయిగా కూర్చోండి. కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. మనకెంత తెలిసినా తెలుసుకోవాల్సింది ఎప్పుడూ ఉంటుంది. ఎంత ధ్యానం చేసినా ధ్యానం చేయవలసింది కూడా ఎప్పుడూ ఉంటుంది. మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఇప్పుడు విన్నది మొత్తం ఎవరు విన్నాం? నేను విన్నాను. దేని ద్వారా విన్నాను? మనస్సు వింది. మనస్సులో నుంచి వచ్చిన ఆలోచనల యొక్క భావము ఈ ఆత్మ వింటూ ఉంది. ఆత్మ పరిణితి చక్కగా ఇప్పుడు పై మాటలు కావివి. హాయిగా కూర్చోండి. వేళ్లల్లో వేళ్ళు పెట్టుకోండి. పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. నోరు మూసేసుకోండి. కళ్ళు మూసేసుకోండి. ఆలోచనలు ఆపివేయండి. ఎప్పుడైతే ఆలోచనలు ఆపివేయబడతాయో శాశ్వతమైన పరిష్కార మార్గానికి దారి ఏర్పడుతుంది. ఆలోచనలు ఆపకుండా దారి ఏర్పడదు. మీ మనస్సులో నుంచి వచ్చే ఆలోచన ఆపిన మరుక్షణం అక్కడి నుంచి దారి ఏర్పడుతుంది. ఆ దారే ఆ శ్వాసే శతకోటి వందనాలు చెబుతూ ప్రయాణిస్తుంది. మీ శ్వాస గుండెల్లోకి వెళ్ళి అంతర్ముఖం అవటానికి దారి చూపిస్తుంది. ఎప్పుడైతే నిరంతరం బయటికి లోపలికి ప్రవహిస్తూ ఉన్న దాన్ని నెగ్లెక్ట్ చేశామో, దారి లేదు, ఆత్మ లేదు, మనసు లేదు, చుట్టుకుపోయింది విషవలయంలాగా. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నామో మన బలం ఆ శ్వాస మమైక్యమై తపనతో లోపలికి వెళ్ళి విస్తారంగా ప్రయాణించి లోపలుండే ఆలోచనని భస్మం చేసి బయటికి వదులుతుంది. ఆత్మ చుట్టూ చుట్టుకున్న ఆ విషవలయం ఎంతసేపు కూర్చుంటే ఆ విషవలయం అంతా కూడా భస్మమైపోతూ బయటకు వస్తుంది. శ్వాస మీద ధ్యాస, ధ్యానం తప్ప అన్యదా శరణం నాస్తి. ఇంకొక ప్రయత్నము ద్వారా ఇది సాధ్యపడదు. మీ శ్వాసతో కలిసి ఉండటమే మీతో మీరు కలిసి ఉండటం. సమస్త లోకాలకి అధిపతులు అవుతారు రేపు. ఈ ఒక్క లోకానికే కాదు, తెలియనటువంటి ఎంతో మంది ఈ భూమి మీదకు వచ్చి కనపడనటువంటి ఆత్మలతో ఇవన్నీ విని అక్షర సత్యం పాటించటానికి మళ్ళీ అద్భుతంగా పుట్టడానికి సిద్ధపడుతున్నారు. ఒక్క ధ్యానం ఎంత లాభమో, ఎన్నెన్ని లాభాలు. భౌతిక శక్తి ప్రకంపనలు నిలిచిపోతాయి. ఆత్మ యొక్క శక్తి ప్రకంపనలు విస్తారంగా వెదజల్లబడతాయి. సుకుమారులు, సౌకుమార్యులు సౌఖ్యం కోసం చూడొద్దు, మీకోసం మీరు చూసుకోండి. మీ శ్వాసను గమనించుకోండి. శ్వాసను గమనించుకుంటేనే భవిష్యత్తు. రకరకాల ఆలోచనలు ఇక నుంచి రాగమై ప్రవహిస్తాయి.
ఆలోచనలు ఆత్మ చుట్టూ విషవలయం అవ్వవు. శ్వాస మీద ధ్యాస పెట్టి చూడు. నీ ఆలోచన రాగంగా మారుతుంది, రోగాన్ని దూరం చేస్తుంది. విశ్వమంతా ప్రళయంగా మారింది. ఇప్పుడు దాన్ని మనం ప్రణయంగా మారుస్తాం, మారి తీర్చుతాం, మారుతుంది. చివరి శ్వాస దాకా మానవుడు చేయవలసిన పని శ్వాస మీద ధ్యాస. నవ్వుతూ బ్రతకండి, ఆనందంగా జీవించండి. రకరకాల సమస్యలన్నీ బూడిదైపోతాయి. గోమాత సర్వ సుఖాలతో విరాజిల్లుతుంది మీరు అలా చేసిన మరుక్షణం నుంచి. మన మాతని మనం రక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది. జీవంతో ఆటల, మాటలతో వెటకారాల, ఆత్మతో పరాచకాల, భూమాత శతకోటి వందనాలు చెప్తోంది. ఆధ్యాత్మిక సత్యాలలో మొదటి సత్యం నిన్ను నీవు తెలుసుకోవటం. అందమైన అద్భుతమైన ప్రకృతి మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. శ్వాస మీద ధ్యాసతో ఉన్నవారి తనదైన శైలిలో సహాయం చేస్తుంది. యోగ నిష్ఠతో నువ్వున్నప్పుడు నిన్ను ఎవరు ఏమీ చేయలేరు. దేవతా స్వరూపులు మీరందరూ, ఆధ్యాత్మిక సత్యవాదులు. విశిష్టమైనటువంటి ప్రపంచంలో
మీరుగాక ఇంకెవరు ఉంటారు? ఎంత భాగ్యము కదా ఈరోజు. నా కోసం నేను, మీకోసం మీరు, అందరము కలిపి మన కోసం మనం ఈ శ్వాసకి మనం శతకోటి నమస్కారాలు సమర్పించుకుందాం. ఈ శ్వాసే కరువైన పరిస్థితి ఇప్పుడు. అలాంటి శ్వాసతో మనం అన్నీ జయించగలుగుతాం. శ్వాస మీద ధ్యాస. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే. ప్రపంచం తల్లక్రిందులైనా సరే మన శ్వాస మీద ధ్యాసని వదిలిపెట్టకూడదు. మన ఆత్మ ప్రక్షాళనం అవటమే కాక ఇతర ఆత్మలన్నిటినీ కూడా ప్రక్షాళన జరుగుతుంది. ఏమీ తెలియక్కర్లేదు. ప్రపంచ జ్ఞానం ఉన్నా లేకపోయినా సరే, కోటీశ్వరులమైనా కాకపోయినా సరే, మన గురించి మనం తెలుసుకుందాం. మనతో మనం కలిసి ఉంటాం. జీవాన్ని రక్షిద్దాం. ధ్యానం చేద్దాం. ధ్యానం 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 అని పలుకుతున్నాం. ధీ అంటే ఆత్మ, యానం అంటే ప్రయాణం. ఆత్మతో ప్రయాణం, ఆత్మతో ప్రయాణం అన్న మాటని 3 అక్షరాలతో ధ్యానం 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 అని పలుకుతున్నాం. విస్తారమైన ఈ ధ్యానమే ప్రపంచాన్ని రక్షిస్తుంది. మీరు మీ శ్వాస. ఓకే మేడం, నెమ్మదిగా మీ చేతి వ్రేళ్ళను తీసి కళ్ళ మీద ఉంచుకోండి. 10 సెకండ్లు. 10, 9, 8, 7, 6, 5,
4 3 2 1 0. ఓకే మేడం, చేతి వేళ్ళను తీసి మనకు మనమే క్లాప్స్ కొట్టుకుందాం.